సిపిఐ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా సో మాట్లాడమంతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధర్మేంద్ర అన్న ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏం చెప్తారు? 100 ఏళ్ల సందర్భంగా సిపిఐ పార్టీ ఈరోజు ప్రజా ప్రదర్శన చేస్తుంది. కానీ ఒకవైపు ఇదే సిపిఐ పార్టీ మావోయిస్ట్ పార్టీగా ఉండి అడవిలలో వెళ్ళి అన్నలేమో అలా ఆపరేషన్ కగారులో చనిపోతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో స్వతంత్ర సంగ్రామంలో కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని లేకుంటే మలిదశ ఉద్యమంలో కూడా అనేక అసూలు బాసినటువంటి ఏకైక పార్టీ. గత 100 సంవత్సరాలుగా పీడిత వర్గాలు లేకపోతే అణగారిన వర్గాల వైపు ఉన్నటువంటి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక ఎర్రజెండా పార్టీ అంటే అది సిపిఐ. దాదాపు సుదీర్ఘ కాలం పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నది. ఈరోజు చూడండి, ఆపరేషన్ కగార్ పేరిట ఈరోజు దేశంలో ఉన్నటువంటి అడవుల్ని, ఖనిజ నిక్షేపాలని పూర్తిగా అంబానీ ఆదాయాలకు దారాదత్తం చేయడానికి ఈరోజు మావోయిస్టులు కూడా పౌర హక్కులను కూడా హననం చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా వికృత చేష్టలు చేస్తున్నారు. ఇది ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బలి కాక తప్పదు. ఓట్ల రాజకీయాలు కాదు. ఈరోజు జనంలో ఉన్నటువంటి జన సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు చూస్తే మహాత్మా గాంధీ లాంటి అనేక పథకాలను కూడా ఈరోజు నీరు గారుస్తూ ఈరోజు పూర్తిగా మనువాద రాజకీయాలతోని నరేంద్ర మోడీ కాలయ పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా హర్షించారనేటువంటి విషయాన్ని గమనంలో తీసుకోవాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కమ్యూనిస్టుల్ని ఊచకోత కోయడానికి ఈరోజు మావోయిస్టులు ఒకవైపు వారిని తుపాకుల గుండ్లతో ఈరోజు కాల్చివేస్తా ఉన్నాడు. అడవుల్లో నిర్జీవులు ఈరోజు హననం చేస్తా ఉన్నాడు. ఈరోజు అదే అర్బన్ నక్సలైట్లు ఈరోజు జనబాహుల్య నుండి కమ్యూనిస్టులని సైతం వాళ్ళని ఏరివేయడానికి ఈరోజు కుట్రలు చేస్తున్నాడు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ లేకుంటే లౌకిక శక్తిని పరిరక్షించేటటువంటి లేకుంటే భారత రాజ్యాంగాన్ని సూత్రాలను కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్టుల్లో ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే 15 సంవత్సరాల వ్యవధిలో ఇంకా కమ్యూనిస్టు ప్రభుత్వం రాబోతుంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు అనేక రాజకీయాల్ని పూర్తిగా దూరం మళ్లించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఉద్యమాల రూపకల్పనకు ఈ పార్టీ 100 సంవత్సరాల ప్రత్యేక కథనంగా ఈరోజు పూర్తిగా జన బాహుల్యంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. అంటే గతంలో చూసుకుంటే ఒకవేళ హిస్టరీ విషయాన్ని మనం ఒక 50 సంవత్సరాల ముందు చూసుకుంటే సో ఏదైనా సరే ఉద్యమం అంటే ఎర్ర జెండా అని చెప్పి వైపు చూస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ ఎర్ర జెండా అనే ఎర్ర జెండా ఉద్యమం అంతా నీరు గారిపోయిందని అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఈ గత 50 సంవత్సరాల వ్యవధిలో ఈరోజు దేశంలో అనేక పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ప్రధానంగా పెట్టుబడిదారి వ్యవస్థను ఈరోజు పూర్తిగా డబ్బుల వ్యామోహంతో రాజకీయం నడుస్తుంది. ఈరోజు సామాన్యులు నిజంగా ఈ దేశానికి సేవ చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ అందుకే ఈ విద్యార్థులకు, యువతకు, ప్రజలందరికీ కూడా, కార్మికులకు పిలుపునిస్తుంది. ఈ దేశాన్ని మార్చాలంటే, ఈ దేశంలో సోషలిస్ట్ రాజ్యం తేవాలంటే కూడా సమాన హక్కులు అందరికీ చెందాలంటే ఈరోజు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పూర్తిగా మనుగడలోకి ఉండాలంటే, రాజ్యాంగ సూత్రాలని ప్రజలందరికీ చేరవేయాలంటే అది కమ్యూనిస్టులకు సాధ్యం. కాబట్టి ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారే తప్ప ఈ దేశ మనుగడకి వారు చేసేటటువంటి ఉండదు. కాబట్టి సిపిఐ పార్టీ ఈరోజు ఈ జనబాహులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఖచ్చితంగా సోషలిస్ట్ రాజ్యాన్ని ఏర్పడాలంటే అది కేవలం కమ్యూనిస్టులతోనే సాధ్యం. కాబట్టి మీరు ఆ దిశగా ఆలోచనలు వేయాలని చెప్పి మేము ఈ పార్టీ 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగినటువంటి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ప్రజా పోరాటాలు అంటే ఈ సిపిఐ పార్టీ లేకుంటే ఎర్ర జెండా అని చెప్పేసి అనుకునే సందర్భం నుంచి ఇప్పుడు ఏ పోరాటం చూసినా ఇక్కడ కూడా సిపిఐ పార్టీ పెద్దగా కనిపించట్లేదు. ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ప్రజా పోరాటాల్లో చూసుకుంటే ఇప్పుడు ప్రకృతి విధ్వంసం అవుతున్న పరిస్థితి అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా రూపాయి వాల్యూ పడిపోతున్న పరిస్థితి, ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఎందుకు సిపిఐ పార్టీ అంత గట్టిగా పోరాడలేకపోతుందంటే ఏంటి? వాస్తవంగా సిపిఐ పార్టీలు లేకుంటే వామపక్ష పార్టీలు అధికార కాంక్షతోని ఎక్కడ కూడా పూర్తిగా ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలు లేదు. సో అధికారంలో ఉన్నా లేకపోయినా కేవలం ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా పోరాటం చేసే పార్టీ సిపిఐ పార్టీ. వాస్తవంగా ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ పూర్తిగా ఈరోజు సమాజాన్ని నిర్వీర్యపరుస్తుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు యువతను ఆకర్షితులు చేయడానికి కూడా ఈ పాలక వర్గాలు అనేక కుయుక్తులు పండుతుంది. నిజంగా ఈరోజు చూడండి, గత స్వతంత్ర సంగ్రామంలో అనేక దఫాలుగా ఉన్నటువంటి యోధులు కూడా ఈరోజు వాళ్ళ చరిత్రలను కూడా పూర్తిగా కనువింపు చేసి అంటే చరిత్రను కూడా వక్రీకరించేటటువంటి దుస్సాహసాన్ని ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా ఈ సైనికులుగా లేకుంటే ఈ భారతదేశాన్ని పరిరక్షించే పూర్తిగా పౌరులుగా దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. చరిత్ర మీద జరుగుతున్నటువంటి దాడిని
మనం ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిరాళంగా కృషి చేస్తుంది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆదరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. థ్యాంక్ యూ.